తిరుపతిలో మెగా విక్టరీ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఇద్దరు అభిమాన హీరోల సినిమా మరి కాసేపులోనే తెర మీద కనబడబోతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని అన్ని థియేటర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒక పిజిఆర్ థియేటర్ వద్ద చూడొచ్చు. థియేటర్ అవతల బయట ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి డీజే సౌండ్లతోటి ఫ్యాన్స్ అంతా కూడా హంగామాగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తిరుపతిలోని ఏ థియేటర్ వద్ద చూసినా కూడా ఇదే స్థాయిలో అభిమానుల పోరు కేకలు వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు విక్టరీ వెంకటేష్ కావచ్చు, ఇతరంగా మెగాస్టార్ అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా థియేటర్ల వద్దకి చేరుకున్నటువంటి నేపథ్యంలో అభిమానులంతా కూడా సంబరాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మెగా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారు. చెప్పినా మరి కొన్ని నిమిషాల్లోనే చిత్రం విడుదల కాబోతుంది. ఎలా ఉండబోతుంది సార్? ఇది సంక్రాంతి 2 రోజులు ముందు వచ్చిందని చెప్పి మేమందరం భావిస్తున్నామండి. కుటుంబ కథా చిత్రంగా, ఇది ఇంటిల పాతి చూసే చిత్రంగా శ్రీమతి సుస్మిత గారు చాలా అద్భుతంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు, సాహో గారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, ఆయన కామెడీ, చిరంజీవి గారు ఆయన కామెడీ రెండు కలిసి భారీ విజయంతో ముందుకు వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఇప్పటికే వరుసగా సంక్రాంతి హిట్లు కొడుతున్నాడు అనిల్ రావుపూడి. ఈ చిత్రం ఇద్దరు హీరోలతో వస్తున్నారు. అయితే ఇప్పటికే పాటలు కూడా పెద్ద ఎత్తున బాగా హిట్ అయిన సాంగ్స్ కూడా. అయితే ఇద్దరు హీరోలు, అటు విక్టరీ వెంకటేష్ కానీ ఇటు చిరంజీవి కానీ ఇద్దరు కూడా అగ్ర హీరోలు. ఎలా ఉండబోతుంది ఈ కాంబినేషన్లో? కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి, బాగుంటుంది. చిరంజీవి డ్యాన్స్ మాస్ అండ్ క్లాసు. చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ బాగుంటుంది డ్యాన్స్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి చిరంజీవి అభిమాని, చిరంజీవిని కూడా కలిసినటువంటి అభిమాని ఈయన. అంటే ఈ చిత్రంలో చిరంజీవి గత సినిమాల కంటే కూడా చాలా కొత్తగా యంగ్ తరం హీరోలకు కూడా పోటీ పడేలాగా ఉన్నాడు. ఎలా ఉంది చూస్తుంటే? మాకే చాలా ఆనందంగా ఉంది. 30 సంవత్సరాలు వెనక్కి వచ్చేసినాడు అన్నయ్య. మంత్రి గారి వీయుంకుడు ఆ విధంగా ఉన్నాడు అన్నయ్య. అన్నయ్యని డామినేషన్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు ఈరోజు. ఈరోజు ఆ రూట్ మ్యాప్ వేసిందే అన్నయ్య డ్యాన్స్కి కానీ, మాస్కి కానీ, క్లాసిక్ కానీ ప్రతి ఒక్కటి అన్నయ్య. ఈ ఇండియాలో ప్రపంచంలోకి ఏకైక వ్యక్తి బాస్ బిగ్ బాస్. చిరంజీవి కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అనిల్ రావుపూడి డైరెక్షన్లో ప్రతి చిత్రం కూడా చూస్తున్నాం. అనిల్ రావుపూడి డైరెక్షన్ అంటేనే ఒక హాస్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇలా వీళ్ళ కాంబినేషన్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సార్, ఈ సినిమా ఆల్రెడీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. చిరంజీవి అంటేనే టైమింగ్తో కూడిన కామెడీ చేస్తారు. ఆయనకి అభిమానులు అందరూ కోట్లల్లో ఉన్నారు. 1 లక్షల్లో కాదు, కోట్లల్లో అభిమానులు ఉన్నారు. చిరంజీవి అంటేనే కామెడీ, డ్యాన్స్, యాక్షన్, సెంటిమెంట్ అన్ని పండించే, నవరసాలు పండించే ఏకైక నటుడు చిరంజీవి. ఆయన ఈ మధ్యలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ డ్యాన్సుల్లోనే తీసుకున్నారు. ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది ప్రతి ఒక్కరూ చిరంజీవి గారిని, చిన్నలు పెద్దలు అందరూ ఆదరిస్తారు. కంపల్సరిగా ఇది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ గొప్ప సినిమాగా మేము అనుకుంటున్నాము. అన్ని రికార్డులు చిరంజీవి ప్రస్తుతం గతంలో రికార్డులన్నీ ఈ సినిమాతో బ్రేక్ చేస్తుందని చిరంజీవి అభిమానులుగా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్, చిరంజీవి వీళ్ళిద్దరు కాంబినేషన్లో రికార్డులు తిరగరాయిపోతాయని భావించాలా? మల్టీ స్టార్ చిత్రంగా చిరంజీవి గారితో ఇది ఫస్ట్ టైం వస్తుంది. వెంకటేష్ గారు రికార్డులు అనేది కొత్తదని ఏం కాదు ఇది చిరంజీవి గారికి. కానీ గత చిత్రాలను మించి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని, కలెక్షన్లు కూడా సూపర్ డూపర్ హిట్లో కలెక్షన్లు అత్యధికంగా రావచ్చని మేమందరం కూడా భావిస్తున్నాం. అలాగే ఈ సినిమా ఇంతటి ఘన విజయం చేస్తుందని చెప్పి మేమందరం కూడా భావించి సంక్రాంతి మాకు 2 రోజులు ముందు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది సినిమా? చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుంది అడుగుతారా? అసలు బాక్స్ ఆఫీస్ బద్దలు కట్టడానికి వచ్చాడు మా ఘరానా మొగుడు. మామూలుగా పండగలు అనేది నెలకు ఒకసారి వస్తుంటుంది, కానీ మాకు పండగ బాస్ మూవీ రిలీజ్ అయితేనే మాకు పండగ. ఆకాశంలో తారలు ఎన్నున్నా చందమామ ఒకటే. గుళ్ళో పూజలు ఎంతమంది ఉన్నా పూజ చేసి దేవుడికి ఒకటే. సినీ ఇండస్ట్రీలో స్టార్స్ ఎంతమంది ఉన్నా స్టార్ ఒకే ఒక స్టార్, మెగా స్టార్. సో మా తిరుపతిలో ఈరోజు సెలబ్రేషన్స్ ఎలా ఉందంటే, మా అన్న వాళ్ళందరూ కలిసి ఐక్యమత్యంగా మెగాభిమానులందరూ ఉండి ఏకమయ్యి ఎన్నో సేవా కార్యక్రమాలే చేయడం కాకుండా ఇలా సినిమాలో ప్రజలందరికీ చిరంజీవి గారు గొప్పదని చెప్తూ ఎలా ఉండాలి, ఎలా ఒదిగి ఉండాలని మా మురళి గారు కావచ్చు, రాయలన్న కావచ్చు, సాయి అన్న కావచ్చు, అందరూ కలిసి తిరుపతిలో ఒకటై ఈరోజు ఇలా అందరం కలిసి సెలబ్రేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. జై చిరంజీవ. చూస్తున్నాం ఏదైతే తిరుపతి పిజిఆర్ థియేటర్ వద్ద అభిమానులు అంతా కూడా హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. థియేటర్ బయట ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి డీజే సౌండ్లతో, స్టెప్పులతో హోరెక్కిస్తున్నారు చిరంజీవి అభిమానులు. అదే రకంగా విక్టరీ వెంకటేష్ అభిమానులు అంతా కూడా చూడొచ్చు. మనం వైరల్ కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా
చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా చిరంజీవి సాంగ్స్ కి ఇక్కడ రప్పాడిస్తున్నాం. మా బాసు చిత్రం విడుదల అవుతుంటే మేము ఖాళీగా కూర్చొని కుదురుతుందా, మా కాసు ఇస్తే ఎలా ఉంటుందో, మా బాస్ ఎంట్రీ ఒక రేంజ్ లో ఉంటున్నట్టు వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి పని చేద్దాం. ఏమో డాన్స్ చేస్తున్న మీ బాస్ చిరంజీవి ఆనందంగా టీషర్ట్ ధరించి యువతంతా కూడా పెద్ద ఎత్తున థియేటర్ వద్ద ఇదే స్థాయిలో ఏ థియేటర్ వద్ద చూసినా కూడా చిరంజీవి కావచ్చు పెద్ద ఎత్తున సంక్రాంతి ఇచ్చుకుంటున్నాను. సంక్రాంతి 2 రోజులు ముందే వచ్చింది మాకు. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రికార్డు స్థాయిలో మా చిత్రం నిలవబోతుంది. నా బాసును కొట్టేవాడు లేటు కూడా అభిమానులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే అనిల్ రావుపూడి అంటేనే ప్రతి సంక్రాంతికి హిట్ నామినేషన్. అలాంటిది అనిల్ రావుపూడితో విక్టర్ వెంకటేష్ చిరంజీవి ఇందులో కూడా రికార్డు తిరిగి రాబోతున్నారంటూ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.